నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ పాదయాత్ర నిర్వహించారు. టీడీపీ నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన పెమ్మసాని చంద్రశేఖర్, నసీర్ అహ్మద్ బారాం ఇమాం పంజా, సంగడిగుంట, మంత్రివారి వీధి, ఐపీడీ కాలనీ, హుస్సేన్ నగర్, చంద్రబాబు కాలనీ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం డ్రైనేజీల నిర్మాణం కూడా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తేనే పేదలు సంతోషంగా ఉంటారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తాము ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పెమ్మసాని గారు ఈ రోజున అందరూ కూడా ఇలాగ హామీ ఇచ్చారు. మేము వచ్చిన ఇమ్మీడియట్లీగా గవర్నమెంట్ ఫామ్ చేసిన మరుక్షణమే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద దృష్టి పెట్టి డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ డెఫినెట్గా మేమంతా పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఇక్కడ ప్రతి చోట కూడా ప్రతి కార్యకర్తను కూడా పలకరించి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రంజాన్ తోఫా కానివ్వండి, పేదలకు విద్య కోసం ఇచ్చేటువంటి కానుకలు కానీ, అలాగే పెళ్లి కానుక కానీ అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తాం. ఈ ప్రాంతానికి పూర్తిగా అవగాహన చేసుకొని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి ఆయన అందరికీ కూడా రుజువు చేస్తూ హామీ ఇస్తూ పెద్ద ఎత్తున ప్రజలతో మమేకమవుతూ రాబోయేటువంటి రోజుల్లో ఒక సుపరిపాలన కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి వరంగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. మోడీ రిమోట్ ద్వారా ఏపీ రాజకీయాలను శాసిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. జగన్ కూడా మోడీతో పొత్తు కోసం పాకులాడి భంగపడ్డారని ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మస్తాన్ వలి మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకోమని చంద్రబాబు బహిరంగంగా చంపలేసుకున్నారన్నారు. రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ మాట్లాడారని, ఇప్పుడు ఆయన కూడా బీజేపీ చుట్టూ తిరగడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీ ప్రయోజనాలను మోడీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. బీజేపీతో ఎవరి ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నారో చెప్పాల్సిన అవసరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఉందన్నారు. రాష్ట్రంలో సలహాదారులు రాజకీయాలు మాట్లాడడం దురదృష్టకరమన్నారు. జగన్ శాండ్ మైనింగ్ దోపిడీపై షర్మిల పోరాటం చేస్తున్నారన్నారు. మోడీ బిల్లులకు జగన్ మద్దతు పలకలేదని నిరూపిస్తే తాను రాజకీయాలకు రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఢిల్లీలో ముస్లింలు రోడ్డుపై నమాజ్ చేసుకుంటూ ఉంటే పోలీస్ శాఖ అమిత్ షా కనుసన్నల్లో నడిచిందన్నారు. నమాజ్ చేసుకునే వారిని కాలుతో తన్నడం అనేది సిగ్గుమాలిన చర్య అని, ఇలాంటి ఘటనలపై సుప్రీంకోర్టు జడ్జి విచారణ చేసి సంబంధిత మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయాణంలో భారతీయ జనతా పార్టీతో కలిసి పొత్తుకు పోను, నాకు బుద్ధి వచ్చింది, నేను గతంలో చేసిన తప్పు మరెప్పుడు చేయను అనేటటువంటి మాటని సందర్భంగా ఉట్టంకిస్తా ఉన్నాను. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేగో వీర బొమ్మతో వామపక్ష పార్టీలతో కలిసి చంద్రబాబు నాయుడు యొక్క విధానాల్ని, నరేంద్ర మోడీ గారిని మరీ ముఖ్యంగా వంచాడు, తెలుగు ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని మోసం చేశాడని చెప్పి బహిరంగ సభలో చెప్పడమే కాదు, పాచిపోయిన లడ్డు ఇచ్చాడు అని చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఏమి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏమి నరేంద్ర మోడీ గారు చేశారో, ఈ పొత్తు పెట్టుకున్నాడో చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాల పెంపుపై 9 మంది అధికారుల కమిటీ నివేదికను ఆమోదించి వెంటనే జీతాలు పెంచాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ కార్మికుల రాష్ట్ర స్థాయి సదస్సులో ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో పనిచేసే పారిశుధ్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్ కార్మికులకు సమానంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల నైపుణ్యానికి తగిన జీతాలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. స్కిల్ వర్కర్లకు సెమీ స్కిల్ జీతాలను చెల్లించడం సరికాదన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు కోసం కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలోపు జీతాలను పెంచకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 21,500 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పే పాత్ర మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్కుల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. పార్కుల్లో అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నారు. ఒక పని కాదు, మొక్కలు కట్ చేయటం కానీ, డివైడర్ల దగ్గర శుభ్రం చేయటం కానీ, చెత్త చెదారం కానీ ఏం చెత్తన్నా శుభ్రం చేస్తూ ఉన్నారు. పార్కుల్లో టాయిలెట్లు శుభ్రం చేస్తున్నారు. ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నటువంటి వాళ్ళని
గార్డినర్ అని ముద్రేసి వాళ్ళకు కూడా గార్డినర్ అని అన్న సెమీ స్కిల్డ్ జీతం 18,500 ఇవ్వాలి. కానీ 9 మంది కమిటీ 15,000 రూపాయలు రికమెండేషన్ చేశారు. ఈ రకంగా అనేక తప్పుల తరకలతోటి ఆ రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ని సవరిద్దామంటున్నాం. అదే సందర్భంలో ఆ రిపోర్ట్లో 7,000 మందికి న్యాయం జరిగేటువంటి అంశం కూడా ఉంది. 7,000 మందికి జీతాలు ఇప్పుడు ఇస్తున్నటువంటి 15,000 18,500 అవ్వటానికి, 18,500 21,500 అవ్వటానికి కూడా స్కోప్ ఉంది. విద్యుత్ ఛార్జీల సర్దుబాటు పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజల మీద భారం మోపి వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ విమర్శించారు. పొన్నూరులోని టీడీపీ కార్యాలయంలో ధూళిపాల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. ఒక చేత్తో ప్రజలకు రూపాయి ఇస్తూ మరో చేత్తో వారి నుంచి 10 రూపాయలను సీఎం జగన్ దోచుకుంటున్నారని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలపై సమాధానం చెప్పే ధైర్యం లేక ప్రతిపక్షాలపై లేనిపోని ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని నరేంద్ర చెప్పారు. బీజేపీ నాయకులు ఢిల్లీ రమ్మంటేనే టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారని స్పష్టం చేశారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలు కానీ ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చి ఒక్క పైసా అంటే ఒక్క పైసా భారమేలా ప్రజల మీద. 5 ఏళ్లలో కరెంటు కోతలు అంటే తెలియదు. ఒక్క పైసా భారం అయ్యకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. సంక్షేమం పేరుతో నేను వేస్తున్నానని చెబుతున్నాడు. ఆయన వేసేది రూపాయి, ప్రజల నుంచి కొట్టేసేది 10 రూపాయలు జగన్మోహన్ రెడ్డి. ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు. ఛార్జీల బాధుడు మట్టుకు విపరీతంగా ఉంది. మీరు ఏదైనా తీసుకోండి, కరెంటు తీసుకోండి, పెట్రోల్ డీజిల్ తీసుకోండి, ఏదైనా సరే విపరీతమైన భారం ప్రజల మీద వేయటం జరిగింది. సీతానగరం 1వ లైన్లోని బ్రహ్మంగారి దేవస్థానంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీతానగరం 1వ లైన్లోని బ్రహ్మంగారి దేవస్థానంలో గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండవగా జరిగింది. ఆలయ ధర్మకర్తలు గట్టి శ్రీనివాసరావు, నేల శంకర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవంలో నెహ్రూ నగర్ వాకర్స్ అసోసియేషన్ తరపున ఎర్రగోపు నాగేశ్వరరావు దంపతులు స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు నజీర్ అహ్మద్, వేములకొండ శ్రీనివాస్, బత్తిన శంకర్రావు పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు. డాక్టర్ ముంజంపల్లి శివకుమార్, ఇతర సభ్యులు అతిథులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో గొడుగు శంకర్, హుస్సేన్, అరవపల్లి శ్రీనివాసరావు, వేముల దుర్గారావు, ఇమ్రాబత్తిని శేషసాయి, సోమశేఖర్, రావణ్, మల్లి, కొత్తూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. పరిసర ప్రాంత భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్ర ప్రజల సంకల్పం నెరవేరాలనే ఆలోచనతో ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మహాశివరాత్రి శుభాకాంక్షలు నగర ప్రజలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి మహాశివరాత్రి శుభాకాంక్షలతో పాటు కళ్యాణ మహోత్సవం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా మా గోరంట్లోని హోసన్న మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గుడారాల పండుగ ప్రార్థన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ బూల రామాంజనేయులు, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బ్రహ్మస్వామి చంద్రశేఖర్, నక్కా ఆనందబాబు పాల్గొని ప్రార్థనలో భక్తులకు తమ సందేశం అందించారు. ఎంతోమంది కళ్ళల్లో ఆవేదన, కళ్ళల్లో కన్నీళ్లు, బాధాసప్తమైనటువంటి హృదయంతో ప్రభువుని వేడుకున్నాం. ఎన్నో బాధలున్నాయి. ఇల్లు లేదన్న బాధ, పిల్లలు అభివృద్ధిలోకి రాలేదన్న బాధ, మరి పిల్లలకు భవిష్యత్తు లేదన్న బాధ, రోగాలతో బాధపడుతున్నటువంటి మనకు మంచి జరగాలని హోసన్న మందిరంలో
ప్రభు దూతలైనటువంటి అబ్రహం గారు, రాజు గారు ఈరోజు ప్రార్థనలు చేశారు. బ్రహ్మకుమారి సాధనలో 88వ త్రిమార్తి శివ జయంతి మహోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. అశోక్ నగర్ వినాయక స్వామి గుడి వద్ద శివలింగ దర్శనం, దీప ప్రజ్వలన కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా శివ జయంతి ఆధ్యాత్మిక రహస్యం గురించి వివరించారు. ఇదిలా ఉంటే మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 10, 11, 12 తేదీలలో రాజయోగ క్లాసులు నిర్వహించినట్లు దేవపురం సెంటర్ జడ్జి ఉమా తెలిపారు. కలిగి ఉండటం, మనలో ఎలాంటి దుర్గుణాలు ప్రవేశించకుండా కామ, క్రోధ, లోభము, అహంకారాలనేటువంటి చెడు దుర్గుణాలకి దూరంగా మన జీవితాన్ని గడపటం, ఈ జాగరూకతతో ఉండటం, ఇది అసలైనటువంటి జాగరణ. ఇవి తెలుసుకుని మనం ఎప్పుడైతే జరుపుకుంటామో ప్రతిరోజు మనకి శివరాత్రియే అవుతుంది. పరమశివుడు భోలానాథుడు ఈ సృష్టి పైన అవతరించి మనందరి ఆత్మలకు ముక్తి, జీవన్ముక్తి ఇవ్వటానికి, మన దుఃఖాలు దూరం చేసి సుఖాన్ని ఇవ్వటానికి, ఈ భారతదేశాన్ని స్వర్ణిమ భారతదేశంగా తీర్చిదిద్దటం కోసం స్వయంగా పరమాత్ముడు అవతరించినటువంటి సమయము కనుక ఆ ఈశ్వరుడి యొక్క సందేశాన్ని మనం అందరం కూడా గుర్తించినట్లయితే మనం ఆత్మలో అందరం పావనంగా కాగలుగుతాము. తూర్పు నియోజకవర్గం 57వ వార్డు అంబేద్కర్ నగర్ కృష్ణబలిజ సంఘం ఎడ్యుకేషన్ సొసైటీ కమ్యూనిటీ హాల్లో కృష్ణబలిజ చైర్మన్ కోలా భవానీ మణికంఠ ఆధ్వర్యంలో సిద్ధం సభ విజయవంతం కోరుతూ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూరి ఫాతిమా హాజరై ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో 57వ వార్డు కోఆర్డినేటర్ రిహానా, వార్డు ప్రెసిడెంట్ నూర్, కృష్ణబలిజ సంఘం నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ వసంత, కృష్ణబలిజ సంఘం కమ్యూనిటీ హాల్ అధ్యక్షుడు బొత్తుల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.